చూసారు కదండి ఫిష్ ఫ్రై. మనం వెల్లుల్లి కారంతో ఫిష్ ఫ్రై మనం కూడా ఎంత టేస్టీగా మంచి రుచిగా తయారు చేసుకోవచ్చు. అది ఎలా చేసుకుందాం ఏందనేది మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను రుద్రాని. ఫ్రెండ్స్, ఈరోజు మనం వెల్లుల్లి కారంతో ఫిష్ ఫ్రై ఎలా చేసుకోవడం ఏంది అనేది ప్రాసెస్లోకి వెళ్దాం. ఓకే ఫ్రెండ్స్, దానికి కావాల్సిన ఇంటిగ్రేట్స్ ఏందో మీకు అన్నీ ఒకసారి చూపిస్తాను. ఫ్రెండ్స్, మనం వెల్లుల్లి కారంతో చేపల వేపుడు ఎలా చేసుకోవడం ఏందనేది ఒకసారి మీకు ఏమేం కావాలో చూపిస్తున్నాను. ఒకసారి చూడండి. మనం సింపుల్గా ఒక 4 చేప ముక్కలు తీసుకున్నాం పెద్దవి. దానికి ఏమేం కావాలనేది చూపిస్తున్నాను. పసుపు, కారం, అది అల్లం వెల్లుల్లి పేస్టు, జీలకర్ర పొడి, కొత్తిమీర, గరం మసాలా, నెక్స్ట్ పెరుగు, ఇది సాల్టు, మిరియాల పొడి. ఇవి మనకు కావాల్సిన ఐటమ్స్. ఒకసారి ఇప్పుడు చేపలని కలుపుకుందాం. మనం ముందుగా ఒక 1/2 స్పూన్ వేసుకున్నాం పసుపు. 4 ముక్కలే కాబట్టి మనం 1/2 స్పూన్ తీసుకున్నాము. దాంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ తీసుకున్నాం. కారం 1 స్పూన్ వేసుకున్నాం. జీలకర్ర పొడి కొద్దిగా లైట్గా ఒక చిటికెడు. సాల్ట్ వచ్చేసేటప్పటికి తగినంత వేసుకున్నాం, మనకు రుచికి సరిపడ్డా. దాంట్లోకి మిరియాల పొడి, అది కూడా ఒక చిటికెడు. మరీ ఎక్కువ వేసుకుంటే ఘాటుగా ఉంటుంది. ఇప్పుడు దాంట్లోకి పెరుగు 1 స్పూన్ వేసుకున్నాం. ఇవన్నీ కలుపుకుంటేనే దానికి రుచి మనకి మళ్ళీ మళ్ళీ తినాలనిపించేంత రుచి వస్తుంది. ఇప్పుడు గరం మసాలా 1 స్పూన్ వేసుకున్నాం. దాంట్లోకి స్పూన్ అయితే సరిపోతుందిలేండి. ఇప్పుడు దాంట్లో ఆయిల్ వేసుకుంటాం. దానికి ఆయిల్ వచ్చేప్పటికి మనం కొద్దిగా సరిపడ్డ ఆయిల్ వేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు ఈ వాటర్ అనేది వేసుకోకుండానే మనం ఆయిల్తోనే ఇంటిగ్రేట్స్ అన్నీ వేసేసుకొని ఒకసారి బాగా చేప ముక్కకి పట్టేటట్టుగా కలిపేసుకోవాలి. కలిపి ఒక అరగంట పక్కన పెట్టేసుకోవాలి. ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే ఒక అరగంట సేపు ఇవన్నీ కలుపుకొని దాంట్లో ఉన్న ఉప్పు, కారం ఇవన్నీ ఆ చేప ముక్కకి బాగా పట్టేస్తాయి. అప్పుడు రుచిగా ఉంటుంది బాగా. దాంట్లో మనం కొత్తిమీర, కరివేపాకు 2 మిక్స్ చేసి ఉన్నాయి, తరిగి పెట్టుకున్నాం. వాటిని కూడా మిక్స్ చేసేసుకున్నాం. వాటిలోకి బాగా ముక్కకు పట్టేదాకా కలుపుకోవాలి. దీన్ని మీకు చెప్పడం మర్చిపోయానండి. దీంట్లో మనం కొద్దిగా కలర్ వేసుకున్నాము. కలర్ వేసుకుంటే బాగుంటుంది ముక్క కలర్ఫుల్గా. ఇప్పుడు చూసారు కదా, ఇలా బాగా ముక్కకు పట్టేటట్టు కలుపుకోవాలి మొత్తం. దీన్ని మనం ఇప్పుడు ఒక అరగంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే ఇంకా కొద్దిగా ఉప్పు అవన్నీ బాగా పట్టేసేది ముక్కకి. తర్వాత మనం ఫ్రై చేసుకోవడం ఏందనేది చూద్దాం. ఒక అరగంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టేసేద్దాం. ఇదిగోండి, ఇందాక మనం చేపలు మొత్తం కలిపేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం కదండి. అరగంట అయిపోయింది. ఫ్రిడ్జ్లోంచి బయటకు తీసుకొచ్చేసాం. చూడండి ఎలా ఉందో. ఇప్పుడు మనం వీటిని ఫ్రై చేసేసుకుందాం. ముందు గ్యాస్ స్టవ్ వెలిగించుకొని దాని మీద పాన్ పెట్టేసుకుందాం. దాంట్లోకి ఆయిల్ వేసేసుకుందాం అండి. ఎందుకంటే ఆల్రెడీ మనం ఆయిల్ అట్లా కలిపేసుకున్నాం కాబట్టి దీంట్లో కొద్దిగా వేసుకుంటే చాలు. కొద్దిగా ఆయిల్ కాగేదాకా కొద్దిగా వెయిట్ చేద్దాం. ఆయిల్ కాగిందండి. దాంట్లోకి ఇప్పుడు మనం ఆ చేప ముక్కను వేసుకొని ఫ్రై చేసేసుకుంటున్నాం.
అయిపోయిందండి. ఫ్రై వేగేదాకా కొద్దిగా వెయిట్ చేద్దాం. అవి అడుగు కాలిన తర్వాత తిరగబెట్టి మనం వాటిని తిప్పేసుకోవాలి. వెంటనే తిప్పేయకుండా ఒక 10 నిమిషాల పాటు వేగాలి బాగా. అప్పుడు ముక్క గట్టిపడిద్ది. ఆ తర్వాత తిప్పేసుకోవచ్చు, మనం తిరగేసుకుంటే సరిపోతుంది. ఒక సైడ్ ఉడికిందండి. ఇప్పుడు దాన్ని మనం ఒక్కసారి తిరగేసుకుందాం. రెండు వైపులా అట్లా తిరగేసుకుంటే ఏంటంటే ముక్క అనేది ఉడికిద్ది నూనెలో. అది పాత బానండి, మేము డబ్బులు లేని వాళ్ళం, అందుకని అదే వాడుకుంటున్నాం. ఈ మార్చుకుందాం అనుకున్నాం కానీ అంతలోకి మా అమ్మగారికి కొంచెం హెల్త్ ప్రాబ్లం అయింది. దానివల్ల కొద్దిగా పేమెంట్లు అవన్నీ ఖర్చు అయిపోయినాయి. సరే చూద్దామండి, నెక్స్ట్ ఏదో ఒకటి ఉన్న దాంతోనే వాడుకుందామని చేస్తున్నామండి. మనం ముందుగానే ఆ చేపలు వేగేలోపు వెల్లుల్లి కారాన్ని మిక్స్ చేసి పెట్టుకున్నామండి. కారము వెల్లుల్లిపాయలు కలిపేసి మొత్తం మిక్స్ చేసి పెట్టాము. ఈ వెల్లుల్లి కారాన్ని ఇప్పుడు ఈ చేపల ఫ్రైలో మనం చల్లుకుంటే ఆ టేస్ట్ సూపర్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. ఎప్పుడు చేపల పులుసు చేపల కూర అయ్యే తింటాం కదా, ఒకసారి ఫిష్ ఫ్రైని కూడా ట్రై చేయండి ఒకసారి. బాగా మనకి పప్పులో కానీ వాటిలో నంచుకొని తినంటే, పప్పు చారులో కానీ అట్లా నంచుకొని తినొచ్చు. టేస్ట్ సూపర్గా ఉంటుంది. రెండు వైపులా మనం ఇట్లా తిరగేసుకొని ఆ చిన్నులపై వెల్లుల్లి కారాన్ని ఇలా చల్లుకోవాలి. ఇంతటితో అయిపోయిందండి. ఇది మనకి చేప ఫిష్ ఫ్రై రెడీ అయింది. వెల్లుల్లిపాయ కారంతో ఫిష్ ఫ్రై రెడీ అయింది. ఇక దాన్ని మనం గ్యాస్ స్టవ్ ఆపేసుకొని కిందకి దించేసుకుందాం. కొద్దిగా చల్లారనిద్దామండి కిందకి. ఫ్రెండ్స్, ఇదిగోండి మన రెడీ అయింది ఫిష్ ఫ్రై. దీన్ని ఒకసారి టేస్ట్ చేద్దాం ఎలా ఉందో. మావిడ నోట్లో పెడుతుంది, చూడండి ఒకసారి. సూపర్. దీంట్లో నిమ్మకాయ పిండుకొని ఈ ఉల్లిపాయ నిమ్మకాయ పిండుకొని టేస్ట్ చేస్తే వండర్ఫుల్గా ఉంటుంది. బాగా వంటలు కష్టపడుతుంది కదా మావిడ కూడా ఒకసారి నేను నోట్లో పెడుతున్నాను. ఫ్రెండ్స్, ఇంత కష్టపడుతున్నాం, ఒక లైక్, ఒక షేరు, ఒక సబ్స్క్రైబ్ ఇవ్వండి. మాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. మరిన్ని వీడియోలు మేము ముందుకు తెస్తూ ఉంటాం, కొత్త కొత్త వీడియోలతో. ఫ్రెండ్స్, మీ రుద్ర శారద. ఓకే, బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.